హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇది వచ్చేసి మా 31st ఈవినింగ్ ఎలా స్పెండ్ చేసాము అని చెప్పేసి అనమాట. సో మేము ఇంకా కోర్స్ మార్నింగ్ అంతా వర్క్ ఉంది. సో అది అయిపోయాక ఇంకా లాగౌట్ చేసేసి ఇంకా అలా డిన్నర్కి వెళ్దాం, డిన్నర్ అయ్యాక బీచ్కి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం అనమాట. నేను, మా మమ్మీ, మా హస్బెండ్ ముగ్గురం వెళ్ళాము. సో డిస్ట్రిక్ట్ 12 అని చెప్పి బీచ్ రోడ్లో ఒక కెఫే ఉంది. లైక్ ఆన్లైన్లో గూగుల్లో చూసినంత అద్భుతంగా ఏం లేదు. రివ్యూస్ అయితే కొంచెం బాగున్నాయి, సరే మనకి కూడా దగ్గర అని చెప్పేసి వెళ్ళాము. బట్ చాలా చాలా యావరేజ్ ఉందన్నమాట. ఫుడ్ అయితే పర్లేదు, చాలా వరకు బాగానే ఉంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసినంత లేదనమాట. అక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. బట్ చాలా వాటికి కాయిన్స్ లేవని, అవి లేవు ఇవి లేవని చెప్పారు. బట్ ఫైనల్లీ ఇంకా జెంగా ఒకటే ఉంటే మంచిగా జెంగా ఆడుకున్నాము. ఐ గెస్ మా మమ్మీకి ఇది ఫస్ట్ టైం అనుకుంటా జెంగా. చాలా ఎక్సైట్ అయ్యింది. సో ఆ బ్లాగ్స్ అన్నీ తీసి పెట్టేటప్పుడు మంచిగా ఎక్సైట్ అయ్యింది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసాము, క్వాలిటీ టైం స్పెండ్ చేసామన్నమాట ఆడుకుంటూ తినుకుంటూ. మేము యాక్చువల్లీ చాలా ప్లాన్స్ అనుకున్నాం. అంటే లైక్ ప్లాన్ అంటే ఎగ్జాక్ట్ ప్లాన్ ఏం చేసుకోలేదు. బట్ ఎక్కడికన్నా వెళ్దాం, మళ్ళీ తర్వాత అవ్వదు, ఫస్ట్ ఇయర్ కదా, న్యూ ఇయర్ ఇద్దరికి కలిపి అని చెప్పేసి ఎక్కడికన్నా ఈవెంట్స్ ఆర్ ఇంకా ఏదైనా వెళ్దామని చెప్పేసి అనుకున్నాం. బట్ టూ మచ్ ప్రైజీ అనిపించింది నాకు. కపుల్కి మినిమం 7,000 8,000 అంటే నాకు అంత వర్త్ అనిపించలేదు. దానికంటే ఒక చిన్న షార్ట్ ట్రిప్ వేస్తే బెటర్ అనిపించింది. అరకు వెళ్దాం అంటే ఆ టైంలో అంత లైక్ సేఫ్ కాదు అమ్మాయిలకి. సో ఇంకా అది కూడా లైట్ తీసుకున్నాము. ఇంకేది కాదు అని చెప్పేసి సరే బీచ్ కూడా ఆ టైంలో ఫుల్ బీచ్ రోడ్ అంతా హడావిడిగా ఉంటుంది, అట్లీస్ట్ అదన్నా ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా అలా వెళ్దామని చెప్పేసి అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. అన్‌ప్లాన్డ్ ఆర్ ది బెస్ట్ అంటారు కదా. సో నాకు అదే అనిపించింది. ఆ గోల, అవి ఇవి ఈవెంట్స్, అది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అది కూడా బాగుంటుంది. బట్ ఇలా ఫ్యామిలీతో కూడా మంచి టైం స్పెండ్ చేయడం, అలా చిల్ రిలాక్స్డ్ టైం స్పెండ్ చేయడం కూడా నాకు మంచిగా అనిపించింది అనమాట. మేమెప్పుడు ఈ కెఫేకి వెళ్ళలేదు. నేను ఫస్ట్ టైం వింటున్నా. సో నేను కూడా వైజాగ్లో ఉండట్లే కాబట్టి నాకు అంత వైజాగ్లో ఏమేమి కొత్త వస్తున్నాయి, ఏం అప్డేట్ అయింది అని చెప్పేసి కూడా నేను అంత చూడట్లే అనమాట. సో వాళ్ళ సర్వీస్ అయితే బాగానే ఉంది. బట్ ఫుడ్ కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేదన్నమాట. రెస్టారెంట్ అయిపోయాక ఇంకా అక్కడే ఉన్న దగ్గరలో బీచ్ దగ్గరలో ఉన్న ఐబ్యాకోకి వెళ్ళామన్నమాట. ఆఫ్ కోర్స్ ఐస్ క్రీమ్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం, లైక్ స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అనమాట. సో ఇంకా సరే ఐస్ క్రీమ్ కూడా తిందామని చెప్పేసి ఇంకా వెళ్ళి ఐబ్యాకోలో తిన్నామన్నమాట. బీచ్ రోడ్ అంతా మంచిగా కలకలాడుతుంది. అందరూ మంచిగా వాక్ చేసుకుంటూ చాలా మంచిగా అనిపించింది చూడడానికి. యాక్చువల్లీ అక్కడ రోడ్ బ్లాక్ చేస్తారు కదా, వెహికల్స్ నాట్ అలౌడ్ కదా. సో దానివల్ల కొంచెం పీస్ఫుల్గా హ్యాపీగా నడుచుకోవచ్చు, ఏ వెహికల్స్ వస్తాయి అది ఇది అని టెన్షన్ లేకుండా. అండ్ అక్కడైతే మేము బీచ్ రోడ్లో ఇద్దరం 2 బోర్లు కొనుక్కున్నాం అనమాట. బీచ్ రోడ్లో ఇదే గోల, అందరూ ఈ బోర్లు సౌండ్ చేసుకుంటూ గోల చేసుకుంటూ చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. చూస్తున్నారు కదా ఎంత గోల చేస్తున్నారో అందరూ ఆ బోర్ల సౌండ్తో. బట్ ఎప్పుడో చిన్నప్పుడు ఇలా మనం అందరం చేసేవాళ్ళం. బట్ ఈ ఏజ్లో ఇలా చేస్తూ ఉంటే ఇంకా మంచిగా అనిపించింది. ఫైనలీ న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. సో క్రాకర్స్ చాలామంది కాల్చారు. అండ్ దివాళీ క్రాకర్స్ కూడా కాల్చారు, ఇలా షార్ట్స్ కూడా కాల్చారు అనమాట. బీచ్లోనే దివాళీ చేసుకుంటూ లైక్ దివాళీ క్రాకర్స్ కాల్చుకుంటూ చాలా డిఫరెంట్గా అనిపించింది. సో అలా ఇంకా కాసేపు అక్కడే ఉండి ఇంకా 12:30 ఆ టైంకి రిటర్న్ అయిపోయామన్నమాట. ఎందుకంటే చాలా దూరం నడవాలి. మేము బైక్లో రాలే, క్యాబ్లో వచ్చామన్నమాట. సో ముగ్గురం కాబట్టి ఇంకా బైక్లో రాలేదు. పార్క్ హోటల్ వరకు బై వాక్ అలా అందరినీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట.
యాక్చువల్లీ యూజువల్‌గా ఉండే క్రౌడ్ కంటే కొంచెం తక్కువే ఉన్నారు. మేమెప్పుడో లాస్ట్ ఇయర్ ఆర్ లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము బీచ్ రోడ్‌లో. అప్పుడు ఘోరమైన ట్రాఫిక్ జామ్ అసలు. బట్ ఈసారి అంత ఎక్కువ లేదనమాట. అండ్ చూస్తున్నారు కదా! ఇలాగా డీజే పెట్టుకొని, డాన్సులు వేసుకొని ఇలా చేశారు. సో, అలా నడుస్తూ ఉంటే నాకు మా ఫ్రెండ్ కనిపించిందనమాట. ఈ యొక్క ఈవెంట్ ఫ్రెండ్ సీఎంఆర్ ఈవెంట్‌లో లాస్ట్ టైమ్ పార్టిసిపేట్ చేసిన ఫ్రెండ్ కనిపిస్తే అలా కాసేపు తనతో మాట్లాడి న్యూ ఇయర్ విష్ చేసుకొని ఇంకా మళ్ళా మేము అలా వాక్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఎవరికి వాళ్ళు అలా మధ్యలో వెళ్ళి డాన్స్ చేయడం మంచిగా చిల్ అయ్యారు. అందరూ మంచిగా అనిపించింది చూస్తున్నప్పుడు. నేను కూడా వేద్దాం అనుకున్నా. బట్ వద్దులే మనకి ఎందుకు ఎవరెవరితోనే అని చెప్పేసి ఇంకా మాకు మేమే అలాగా నడుచుకుంటూ అలా ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా వచ్చేసామన్నమాట. ఈ ఇయర్ అందరికీ పాజిటివ్‌గా, హ్యాపీగా, హెల్తీగా, పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇవన్నీ బావుంటేనే మనం బావుంటాము. సో, దట్స్ ఆల్ ఫర్ నౌ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల.